వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వరంగల్ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని పట్టుకుని వారి నుండి 10,000 రూపాయలు 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకన్నను, సిఐని శివకుమార్ను ఏసీపీ అభినందించారు. 3-4 months నుండి మన ఇంతజార్ గంజ్ మట్టవాడ మిల్స్ కాలనీ మా వరంగల్ డివిజన్ పరిధిలో చాలా 2 వీలర్స్ థెఫ్ట్ అవుతున్నాయి. చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ఈ బండ్లను రికవరీ చేయడానికి, దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమును ఫామ్ చేశాము. దానికి మా క్రైమ్ ఎస్ఐ అండ్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వెంకన్న, తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, శివకుమార్ అండ్ పనులపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళను 2 పంచుల సమక్షంలో విచారించగా వారి పేరు, ఒకతని పేరు రంగు ప్రశాంత్, ఇంకొకతని పేరు ఇస్సంపల్లి ప్రేమ్ కుమార్, ఇంకొకతను బాల నేరస్తుడు జువెనైల్. సో వీరు ముగ్గురు కూడా గత 3 నెలల నుంచి దాదాపు 8 బండ్లను ఇక్కడ పెట్టినటువంటి మిగతా 5 బండ్లను కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 బండ్లు వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి 5 మొత్తం 8 బండ్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల క్యాష్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. దీంట్లో సక్సెస్ఫుల్గా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపినటువంటి మా సిఐ గారికి, మా ఎస్ఐ వెంకన్న అండ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, ఉపేంద్ర, శివకుమార్కు సిపి గారి తరఫున, డీసీపీ గారి తరఫున, నా తరఫున. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.